తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. దీనికి సంబంధించి జర్నలిస్టుల సమస్యలను, హెల్త్ కార్డు, హౌసింగ్ కి సంబంధించినటువంటి సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా తమ యొక్క హక్కుల కొరకు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని నూతనంగా మీడియా అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. తెలంగాణలోని జర్నలిస్టులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు చేకూరుస్తున్నారు, దీనికి సంబంధించిన విషయాలు కూడా సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, తెలంగాణ వ్యాప్తంగా మీడియా అకాడమీ చైర్మన్ గారు నూతనంగా ఎన్నికయ్యారు. బీఆర్కే న్యూస్ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాం సార్. దీంతోపాటు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు గతంలో సమస్యలు అనేకంగా ఉన్నాయి. మీరు జర్నలిస్టుల సంబంధించిన సమస్యలు ప్రధానంగా భూములు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా ప్రభుత్వాన్ని నివేదిక? తెలంగాణలో ఎన్నికల తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పాటైన సంగతి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే జర్నలిస్టు సమస్యలన్నీ తెలుసు. ఆయన జర్నలిస్టులను స్వయంగా అనేక మందిని, వేల మంది, వందల మందిని ఎరిగినవాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి సమస్యలేంటో వారికి బాగా తెలుసు. అందుకని అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ సమస్యలన్నీ పరిష్కరించాలని భావంతోనే నన్ను చైర్మన్గా నియమించారు. సమస్యలు అందరికీ తెలిసినవే. ఒకటి, ఇంటి స్థలాల సమస్య, ఇండ్ల సమస్య. రెండు, హెల్త్ కార్డులకు సంబంధించి, వైద్య ఆరోగ్యానికి సంబంధించి. మూడు, ఎక్విటేషన్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటిని త్వరలోనే సానుకూలంగా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధమైంది. ఇది ఉందే మన హౌసింగ్ సమస్య మీద అందరికీ ఇవ్వటానికి ఒక కొలబద్దగా, కొలమానంగా నిర్ధారణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో మనకి జర్నలిస్టులకి హౌస్ సైట్స్ వచ్చాయి. అందువల్ల ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇండ్ల స్థలాలు, వైద్యానికి సంబంధించి ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఒక రూపకల్పన జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. ఆయన ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు జరుగుతుందని నేను చెప్తున్నాను, విశ్వాసం కల్పిస్తున్నాను. సార్, ప్రధానంగా చూసినట్లయితే జర్నలిస్ట్ హెల్త్ సమస్యలు అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఏ విధంగా? అదే హెల్త్ సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఫ్రీ, జర్నలిస్టులకు కూడా ఫ్రీ. రెండవది, ఈ హెల్త్ కార్డులు కార్పొరేట్ హౌజెస్కి సంబంధించి హాస్పిటల్స్లో అంగీకరించడం లేదు. దాన్ని కూడా ఏ రకంగా చేయాలనేది ఈ వారం రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి ఒక మార్గాన్ని నిర్దేశించబోతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులకు ప్రధాన సమస్య ఉన్నది. దానికి సంబంధించి వెస్ట్ బోర్డుకి సంబంధించిన సిఫార్సు కూడా గతంలోని జర్నలిస్ట్ యూనియన్లు కూడా సిఫార్సు చేసినట్టు. మీరు చైర్మన్ గారితో పాటు మీకు అనుభవం ఉన్నటువంటి దీని మీద ఏ విధంగా? నేను చైర్మన్గా చెప్పగలుగుతాను తప్ప అమలు చేసే అధికారం లేదు. ఇది యూనియన్లు పోరాడాలా, యూనియన్లు మనం ఐక్యతగా, జర్నలిస్టులు ఐక్యత కావాలా. గత సంవత్సరాలలో ఏం చేశామో 10 సంవత్సరాలకు ముందు ఆ ఐక్య కార్యాచరణ చేస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డది. జర్నలిస్టులకు కూడా సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్తూ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.